8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజులని 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ మధ్య క్యాన్సర్ మహమ్మారి బాగా పెరిగిపోయింది. అట్లా క్యాన్సర్ విపరీతంగా పెరిగిపోవటానికి, మంచి కణాలు కూడా క్యాన్సర్ కణాలుగా మారిపోవటానికి మరి ఎందుకు అట్లా జరుగుతున్నది? అసలు మంచి కణానికి క్యాన్సర్ కణానికి ఏ మార్పులు వస్తే అది క్యాన్సర్ కణంగా మారిపోతుంది? దీని మీద కొంత అవగాహన కలిగిస్తే అలా మంచి కణం క్యాన్సర్ కణం కాకుండా హెల్దీగా ఉండేటట్టు మనం ఏం మార్చుకోవాలో కూడా ఈ విషయం గురించి కొంత అవగాహన. నేనండి ఈ సంక్రాంతికి మా ఊరు వెళ్ళాను. 2 రోజులు పండగ సందర్భంగా ఉన్నాను. ఈ 2025 సంవత్సరంలో మా ఊరిలో 17-18 మంది చనిపోయారు. ఏదన్నా సంవత్సరానికి 2-3 చనిపోవటం ఇన్ని సంవత్సరాలుగా చూసాం. ఊరు మొత్తానికి 500-600 మంది ఉంటే 2-3 ఎవరి ఇయర్ చనిపోతుంటారు. ఫస్ట్ టైం ఒక్కసారే 17-18 మంది సంవత్సరంలో చనిపోవటం. ఆ చనిపోయిన వారిలో ఎక్కువ మంది క్యాన్సర్తో చనిపోవడం చూసాం. ఊళ్ళో ఎవరిని అడిగినా అందరూ క్యాన్సర్ క్యాన్సర్ అంటున్నారు. చాలామందికి ఇంకా ఉన్నారు చనిపోకుండా క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో. మరి ఈ క్యాన్సర్ అనేది అన్ని ప్రాంతాల్లోనే ఎక్కువ ఉంది. ఈ క్యాన్సర్ గురించి ఇంపార్టెంట్ విషయం ఈ మధ్య టెస్ట్ల ద్వారా బయటపడింది. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు డ్వాక్రా మహిళలకి ప్రథమ దశలో ముందు వాళ్ళకి మొదలుపెట్టారు. 1,00,000 మందిని తీసుకుని వాళ్ళకి రకరకాల పరీక్షలు, క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు అన్నీ చేశారండి. 1,00,000 మందికి పరీక్ష చేస్తే 69,000 మందికి క్యాన్సర్ వచ్చే లక్షణాలు కనపడ్డాయి. అంటే ఇంక 2-3 ఏళ్ళకి 4 ఏళ్ళకి వీళ్ళ క్యాన్సర్ వచ్చేయచ్చు అన్నట్టు లక్షణాలు కనపడ్డాయి. ఈ క్యాన్సర్ లక్షణాల తీవ్రత ఉన్నవారు 11,000 మంది. ఇంకా బార్డర్కి వచ్చేసింది వీళ్ళకి, ఇంకా రేపో మాపో క్యాన్సర్ అని నిర్ధారణ అయ్యి 11,000 మందికి క్యాన్సర్ లక్షణాలు తీవ్రత ఉందంట. ఏ రేంజ్లో క్యాన్సర్ మన జీవన విధానం సరిగ్గా లేనందువల్ల పెరుగుతున్నదో మనందరం ఒక్కసారి ఆలోచన పెట్టాలి. మంచి కణానికి క్యాన్సర్ కణానికి ఉన్న తేడా ఏమిటి అంటే, ప్రతి కణము ఇంత ఆయుష్యాన్ని బ్రతకాలి. అవయవానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆయుష్ ఉంటుంది కదా. నాలుక మీద కణాలు 10 రోజులు వాటి ఆయుష్, ఎర్ర రక్త కణం 120 రోజులు దాని ఆయుష్, ఇట్లా లెక్కలు ఉంటాయి. ఇట్లా ఏ రోజుకి ఆ రోజు శరీరంలో అన్ని అవయవాల కణాలు వయసు అయిపోయి చనిపోతుంటాయి, ముసలైపోయి. చనిపోయిన దాని స్థానంలో కొత్త కణం తిరిగి పుట్టాలి. మరి అవయవాలు విధులు నిర్వహించాలి కదా. 100 ఏళ్ళు 150 ఏళ్ళ పాటు రోజు కోట్ల కణాలు చనిపోతుంటాయి. దాని ప్లేస్లో కొత్త కణాలు రోజు పుడుతుంటాయి. ఈ పుట్టిన కణము చనిపోయిన కణం స్థానంలోనే దాని జిరాక్స్ కాపీలాగా పుట్టాలి. ఆ చనిపోయే కణంలో DNA ఉంటుంది. దాని ఆధారంగా చేసుకుని కొత్త కణం తిరిగి తయారవ్వాలి. ఆ DNAలో రాసి ఉంటుందన్నమాట. ఆ DNAలో రాసి ఉంటుంది ఆ కణం యొక్క సైజు, దాని షేపు, దాని యొక్క ఆరోగ్యము, దాని యొక్క ఆయుష్, ఇవన్నీ అందులో డిజైన్ అయి ఉంటాయి. చనిపోయిన కణం ప్లేస్లో కొత్త కణం దాని DNA నుంచి తయారైనప్పుడు సేమ్ అదే కణం తయారవుతుంది. ఎప్పుడు చనిపోతే అప్పుడే తయారవ్వాలి. ఎన్ని తయారవ్వాలి? అన్ని కణాలే తయారవ్వాలి. ఇది లెక్క ఇట్లా ఉంటుందన్నమాట. ఇలా మంచి కణం విభజన చెందుతూ ఉంటుంది. ఈ కణం లోపల ఏదన్నా ఇన్ఫ్లమేషన్ వచ్చినా, ఏమైనా వైరస్ బ్యాక్టీరియాలు దాడి చేసినా కణమే రిపేర్ చేసుకునే గుణం కణానికి ఉంటుంది. అందుకని మంచి కణం మంచిగానే హెల్దీగా ఉండే మెకానిజం ప్రతి కణంలోనూ ఉంటుంది. ఇది ఆరోగ్యకరం. మనము తినే కొన్ని రకాల హాని కలిగించే ఆహారాల వల్ల, నూనెలో దేవినవి, బాగా మాడినవి, బాగా వేపినవి, రిఫైన్డ్ అండ్ బేకరీ ఫుడ్స్, అంటే కేకులు బాగా బేక్ చేస్తారు కదా, ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు, ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఈ కెమికల్ ఫుడ్స్ ఎప్పుడైతే తింటున్నామో వీటి ద్వారా హాని కలిగించే క్యాన్సర్ ప్రేరకాలైన ఫ్రీ రాడికల్స్ ఎక్కువ వెళతాయి. ఇవన్నీ లోపలికి వెళ్ళి కణములోకి చేరిన తర్వాత ఆ కణములో ఉండే DNA ఉంటుంది, మన జీన్ అంటాం కదా, ఆ కణములో ఉండే DNA, ఆ జీన్ని ఈ ఫ్రీ రాడికల్స్ పాడు చేసేస్తాయి, దాడి చేస్తాయి. ఆ DNA ఎప్పుడైతే డ్యామేజ్ అయిపోతుందో ఆ కోడింగ్ మారిపోతుంది. ఇంక అక్కడి నుంచి కణం కంట్రోల్ తప్పేస్తుంది. ఎన్ని కణాలు పుట్టాలి అన్ని కణాలు పుట్టడం బదులు రెట్టింపు కణాలు పుట్టేస్తాయి. ఆ పుట్టే కణం కూడా కంట్రోల్ లేకుండా దాని సైజు, షేపు దాని ఇష్టం అన్నమాట. అది అలాంటి మెకానిజంతో పుట్టేస్తుంది. అంటే
ఇప్పుడు మన మన దేశం ప్రజలు ఉన్నారు, రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరు నడిస్తే ప్రమాదం అని తెలుసు మనకి. అలా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లా ప్రకారం మనం నడుస్తాం. మంచి కణాలన్నీ అట్లా నడుస్తాయి బాడీలో. ఈ క్యాన్సర్ కణాలు ఏం చేస్తాయి? ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రక్షణ వ్యవస్థ చెప్పే గైడ్ లైన్స్ అన్నిటినీ పక్కన పెట్టేస్తాయి. ఆ డిఎన్ఏ డ్యామేజ్ అవ్వటం వల్ల అద్దు ఆపు లేకుండా, కంట్రోల్ లేకుండా ఆ కణములోనే నువ్వు తనంతట తానుగా ఆత్మహత్య చేసుకోవాలి, నువ్వు డ్యామేజ్ అయ్యావని చెప్పే డైరెక్షన్ ఉంటుంది, ఎపెప్టోసిస్ అనే ప్రక్రియ. అది కూడా ఫెయిల్ అవుతుంది. కణం గాడి తప్పున్నప్పుడు దాన్ని రిపేర్ చేసే మెకానిజం ఫెయిల్ అవుతుంది మళ్ళీ, ఆ డిఎన్ఏది గాడి తప్పినప్పుడు. అలాగే రక్షణ వ్యవస్థ కూడా గాడి తప్పిన కణాన్ని ఇట్లా తేడాగా ఉంటున్నదనే దాన్ని కనిపెట్టి చంపేస్తుంది. ఈ రక్షణ వ్యవస్థను కూడా అంటే తప్పుకుని రక్షణ వ్యవస్థకు కూడా దొరకకుండా ఈ క్యాన్సర్ కణాలు విభజన చెందటం జరుగుతుంటాయి అన్నమాట. అందుకని 2 కణాలు 4 కణాలు 16 అట్లా విభజన చెందుతూ ఉంటాయి. పైగా అంత స్పీడ్గా పెరగటానికి ఇంకో కారణం ఏంటంటే, ఈ క్యాన్సర్ కణాలుగా మారినప్పుడు ఆ కంట్రోలింగ్ తగ్గేసరికి రక్తనాళాలు కూడా ఆ భాగంలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ అయిపోతాయి. ఎక్కువ రక్తనాళాల సప్లై పెంచేసుకుంటాయి క్యాన్సర్ కణాలు. కొంతమంది స్థలాలు ఆక్రమించేసి చూడండి, వాళ్ళకి కావలసినట్టు అడ్డదిడ్డంగా కాలువలు, రోడ్లు అన్నీ అట్లా వేసేసుకుంటూ ఉంటారు కదా, అక్రమంగా కరెంట్ లైన్ లాగేసుకుంటారు. అట్లాగే క్యాన్సర్ కణం దానికి ఎక్కువ బ్లడ్ సప్లైని, ఎక్కువ రక్తనాళాలు తయారు చేసుకుని, ఎక్కువ పోషకాలు వచ్చేట్టు చేసుకుని స్పీడ్గా విభజన చెందుతుంది అనమాట. అందుకని క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ నుంచి మళ్ళీ 4th స్టేజ్కి వెళ్ళి అవయవాలు, ఒక అవయవం నుంచి ఇంకొక అవయవానికి అట్లా స్ప్రెడ్ అయిపోతుంది. అదే ఇలాంటి స్ప్రెడ్డింగ్ అవ్వకుండా ఉండాలంటే, మంచి కణం క్యాన్సర్ కణంగా మారకుండా ఉండాలంటే, మీరు సాయంకాలం పెందలకాడ 6 గంటలకల్లా తినేసి, ఆ తినే ఆహారం కూడా కొంచెం విత్తనాలు, డ్రై ఫ్రూట్స్ లాంటి న్యాచురల్ డైట్ తింటే మంచి పోషకాలు ఆయుధాలలాగా మీ లోపలికి వెళ్తాయి. పెందలకాడే తిన్నందుకు 9ంటికి కరిగిపోతుంది. 9 గంటల నుంచి ప్రతి కణం తను తాను రిపేర్ చేసుకుని ఆటోఫాగీ మెకానిజం ఆన్ చేసుకుంటాయి. ఆటోఫాగీ అంటే ఆటో రిపేరింగ్, ఆటో క్లీనింగ్. ఇది ఆన్ అయిందనుకోండి, ఏ రోజు వైరస్ బ్యాక్టీరియాలు దాడి చేసినా, ఏ రోజు ఫ్రీ రాడికల్స్ దాడి చేసినా మంచి కణం తను తాను రిపేర్ చేసుకుని క్యాన్సర్ కణం మారకుండా హెల్దీగా రేపు ఉదయానికి మళ్ళీ ఫ్రెష్ అయిపోతుంది. అలాంటి మెకానిజానికి మనం ఛాన్స్ ఇవ్వట్లా. 10ంటికి, 11ంటికి, 12ంటికి తినేస్తున్నాం. దీనివల్ల రిపేరు క్లీనింగ్ టైం లేక మంచి కణాలు క్యాన్సర్ కణంగా మారిపోవడానికి ఎక్కువ మందికి అవకాశం కలుగుతున్నది. కాబట్టి మనం ఇలాంటి సమస్యల బారిన పడకుండా మన కుటుంబీకులు ఉండాలనుకుంటే కాస్త జీవనశైలిని, ఆహార విషయాలను మార్పు చేసుకోవడం తప్ప మరొక గత్యంతరం లేదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.